కమర్షియల్ చిత్రాలకి ముందుగా బీజం వేసింది కె రాఘవేంద్రరావు గారు. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబో అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 1977లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ చిత్రాలకి కొలమానాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా కమర్షియల్ చిత్రాలకి ట్రెండ్ని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్లోని కొత్త కోణాన్ని చూపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్త గ్లామర్ని అద్దిన చిత్రం. కమర్షియల్ సాంగ్స్ని పిక్చరైజ్ చేయడం ఎలాగో ఈ సినిమాతోనే మొదలైంది. రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబో అంటే బ్లాక్ బస్టర్ బొనాంజా అని అప్పట్లోనే ప్రూవ్ అయింది. అడవిరాముడు సినిమా తర్వాత ఇలానే చాలా కమర్షియల్ చిత్రాలు వచ్చాయి వీరి కాంబినేషన్లో. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ హీరోలు ఇలాంటి కాంబినేషన్స్ని రిపీట్ చేశారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు ఇదే ట్రెండ్ని ఫాలో అవుతూ సూపర్ హిట్ సినిమాలు అందించారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ డైరెక్టర్స్లో ముందు వరుసలో రామ్ గోపాల్ వర్మ గారు ఖచ్చితంగా ఉంటారు. రామ్ గోపాల్ వర్మ స్టైల్లోనే వెళ్ళిన మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. కమర్షియల్ స్టామినాని హీరోయిజంలో పీక్స్ చూపించిన డైరెక్టర్ బి గోపాల్ గారు. వీరు సృష్టించిన రికార్డుల పరంపర అలాంటిది ఇలాంటిది కాదు.